ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రజలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. మనం అనుదినము దేవుని వాక్యం ధ్యానించుకుంటున్నాం. ఈ వాక్యం ద్వారా అనేకులు ఆశీర్వాదింపబడుతున్నారని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుడు ఈరోజు మన కోసం ఏర్పాటు చేసిన దేవుని వాక్యం ఏమనగా సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశము సఫలమగును. దేవుని నామం స్తోత్రం. మన పని భారము దేవునిపైన ఉంచాలండి. మన పని భారం ఎప్పుడైతే దేవునిపైన ఉంచుతామో అప్పుడు మన ఉద్దేశాలు సఫలమవుతాయి. మనం ఈ లోకంలో ఎన్నో ప్లాన్స్ వేసుకుంటాం. ఆ ప్లాన్స్ అన్నీ సఫలం అవ్వాలని మనం కోరుకుంటాం. మనం అనుకున్న ప్లాన్స్ అన్నీ సఫలం అవ్వాలంటే దేవుడు అంటున్నాడు మన పని భారం అంటే దేవునిపైన ఉంచాలి. మన ఉద్దేశాలు సఫలం అవ్వాలంటే మన భారము దేవునిపైన ఉంచాలి. మన ఉద్దేశాలు సఫలం అవ్వట్లేదంటే మనం దేవుడి పైన భారము వేయట్లేదు. మన యొక్క ఆలోచనలు దేవుడి దగ్గర చెప్పట్లేదు. మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైతే చేస్తామో ప్రతిదీ ఒక షెడ్యూల్ వేసుకుంటాం, లేదంటే ఒక ప్లాన్ వేసుకుంటాం. ఈ షెడ్యూల్ అంతా దేవుని దగ్గర మనము చెప్పినట్లయితే ఏదైతే పని చేస్తామో ప్రతి పని సఫలం అవుతుందండి. మనము ఏ పని చేసినా దేవుని ముందు పెట్టి పని చేయకపోతే ఆ పని సఫలం కాదు. మన యొక్క సొంత ఆలోచనలు మనం జరిగించినట్లయితే ఆ పని సఫలం అవ్వదు. మనం చేస్తున్న పని ఏదైనా సఫలం అవ్వాలంటే దేవుని ముందు పెట్టి చేయాలి. ఏది చేసినా మనం ప్రతిదీ దేవుని పైన భారం వేసేటప్పుడు దేవుడు సఫలపరుస్తాడు. నువ్వు రోజులు ఏ పని చేసినా ఆ పనిని దేవుడి దగ్గర చెప్పేటప్పుడు ఆ పని దేవుడు ఆయన సఫలము చేస్తాడు. కాబట్టి మనము మన యొక్క ఆలోచనలన్నీ దేవుడికి చెప్పాలి. మన యొక్క ఉద్దేశాలన్నీ దేవుడికి చెప్పాలి. మన యొక్క ఆశ అనేది దేవుడికి చెప్పాలి. మనము చెప్పేటప్పుడు అది సఫలము దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ యొక్క వాక్యము దేవుడి నామంలో ఫలించలాగా నచ్చిన ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. మాకు ఎన్నో ఉద్దేశాలు ఉంటాయా, ఆ ఉద్దేశాలన్నీ దేవ తండ్రి సఫలం కావాలంటే అయ్యా మొట్టమొదటిగా దేవ తండ్రి పరిశుద్ధుడా అయ్యా నీకు అప్పచెప్పడం మాకు నేర్పించండి అయ్యా. మా పనుల భారమంతా నీకు అప్పచెప్పే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. అయ్యా మా పని భారం ఎప్పుడైతే నీకు అప్పచెప్తామో దేవ తండ్రి అయ్యా మేము అనుకున్నది మీరు సఫలం చేస్తారయ్యా. అవునయ్యా దేవ తండ్రి, మేము ఒక పని చేస్తున్నప్పుడు మాకు కష్టం అనిపించినప్పుడు దేవా తండ్రి ఆ యొక్క భారాన్ని ఆ యొక్క కష్టాన్ని నీకు అప్పచెప్తే దేవ తండ్రి పరిశుద్ధుడా ఆ యొక్క కష్టాన్ని నుంచి దేవ తండ్రి మీరే దేవ తండ్రి అయ్యా సమాధానం దయచేస్తారు దేవ తండ్రి. అయ్యా ఆ కష్టానికి మీరే దేవ తండ్రి సమాధానం దయచేస్తారు దేవ తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవ తండ్రి పరిశుద్ధుడా. అయ్యా ఈ యొక్క దినమున దేవ తండ్రి ఎవరెవరైతే దేవ తండ్రి ఏ యొక్క దేవ తండ్రి ఆలోచనలు కలిగి ఉన్నారో దేవ తండ్రి ఆ ఆలోచనలన్నీ దేవ నీ పాదాల చెంత పెడుతున్నాం దేవ తండ్రి పరిశుద్ధుడా. ప్రతి ఆలోచనను దేవ తండ్రి యేసు నామములో మీరు అయ్యా నెరవేర్చమని కోరుచున్నాను దేవ తండ్రి పరిశుద్ధుడా. అయ్యా ప్రతి ఆలోచన దేవ తండ్రి నీకు చెప్పడము అయ్యా మాకు నేర్పించండి దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు అయ్యా. ఎప్పుడైతే దేవ తండ్రి నీ సన్నిధిలో మేము చెప్తామో దేవ తండ్రి మా ఆలోచనలు మీరు నెరవేరుస్తున్న వాగ్దానం చేసిన దేవ, ఇదిగో ఈ వాగ్దానాన్ని ఈ వాగ్దానం మేము స్వతంత్రించుకునే భాగ్యం మాకు దయచేస్తారని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.